సో మనం ఈ వీడియోలో మనం నెక్స్ట్ సిరీస్ ఆఫ్ పాలిటీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, ద ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి? డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి మాత్రమే ఫైల్ చేసే కేసెస్ని ఏమనాలి? ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అనాలి. సో ఇక్కడ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఏది ఇంక్లూడ్ అవుతుందని అడుగుతున్నాడు. ఒకటేంటి? డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 1 or more states, dispute regarding the elections to the either house of the parliament, disputes between the government of India and union territory, a dispute between 2 or more states. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి సుప్రీంకోర్టుని మనం ఏమనొచ్చు అంటే ఫెడరల్ కోర్ట్ అనొచ్చు. ఓకే, ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఏదైనా వివాదం తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించేటువంటి కోర్టుని అనాలి ఫెడరల్ కోర్ట్ అనాలి. సో ఇప్పుడు చూడండి, డిస్ప్యూట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 1 or more states అని అంటున్నాడు. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదం వచ్చినప్పుడు ఏ కోర్టు పరిష్కరిస్తుంది? ఖచ్చితంగా సుప్రీంకోర్టే. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటిది? కరెక్ట్. తర్వాత డిస్ప్యూట్ రిగార్డింగ్ ద ఎలక్షన్స్ టు ద ఈదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ఇది కరెక్ట్ స్టేట్మెంటా? కానే కాదు. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్స్కి కానీ, ఎంపీ కానీ, అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఏ డిస్ప్యూట్ ఉన్నా కానీ మనం ఏ కోర్టుకి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. డిస్ప్యూట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ టెరిటరీ, యాక్చువల్లీ యూనియన్ టెరిటరీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అసలు కాన్ఫ్లిక్ట్ రాదు. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రూల్ చేస్తుంది. కాబట్టి వీ కెన్ ఈజీలీ రూల్ అవుట్ దిస్ పర్టికులర్ ఆప్షన్. అండ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 or more states, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్యన వివాదం జరిగినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టే. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే, యాజ్ ఎ ఫెడరల్ కోర్ట్, సుప్రీం కోర్ట్ డిసైడ్స్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ ది ఫెడరేషన్. అలా మనం చూస్తే సెంటర్ మరియు స్టేట్ మధ్యన వివాదం అయిండొచ్చు, అలాగే సెంటర్కి మరియు వేరే స్టేట్స్కి అయినా అయిండొచ్చు, లేకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ మధ్యన అయిండొచ్చు. సో కాబట్టి సుప్రీంకోర్టు మనం ఏమంటున్నాం? ఫెడరల్ కోర్ట్ అని చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్పెషల్ ఆఫీసర్ ఫర్ ద లింగ్విస్టిక్ మైనారిటీస్. సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే, హీ ఈజ్ టు బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడుతున్నాడని చెప్పేసి ఉంది ప్రొవిజన్. అలాగే ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అంటే మనకి 1950 January 26 రోజు ఎన్ఫోర్స్ అయినటువంటి కాన్స్టిట్యూషన్లో ఈ లింగ్విస్టిక్ ఆఫీసర్ గురించి ఉందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి? బి. ఎందుకంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ లింగ్విస్టిక్ ఆఫీసర్ గురించి లేదు. ఎందుకంటే దీన్ని 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈ లింగ్విస్టిక్ ఆఫీసర్ని, ఈ స్పెషల్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారనమాట. సో ఆన్సర్ ఏంటి? బి. ఎందుకంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో దీని గురించి ప్రస్తావన లేదు. దీన్ని 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1956లో ఈ ఆర్టికల్ 350B అనేటువంటి ఆర్టికల్ ద్వారా, ఓకే, పార్ట్ 17లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ ది పార్లమెంట్ హ్యాస్ నో రిప్రజెంటేషన్ ఇన్ రాజ్యసభ. ఓకే, రైట్. సో మనకు తెలుసు రాజ్యసభ అంటే ఏంటో. రాజ్యసభని ఏమంటాం? ఎగువ సభ అని కూడా అంటాం. ఎగువ సభ అంటే ఇట్ ఈస్ ద అప్పర్ హౌస్, రైట్. సో అప్పర్ హౌస్ అంటే ఏంటి? డైరెక్ట్గా ఎలక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతుందా? ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతుంది. రాష్ట్రాల శాసనసభ్యుల ద్వారా ఈ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది కమిటీల్లో ఏ కమిటీలో రాజ్యసభ సభ్యులకి ప్రాతినిధ్యం ఉండదని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మనం చూస్తే 15 + 7 22 మెంబర్స్, 15 మెంబర్స్ లోక్సభ నుంచి ఉంటారు, 7 మెంబర్స్ ఏమో రాజ్యసభ నుంచి ఉంటారు. అలాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో, అలాగే ఎస్టిమేట్స్ కమిటీలో అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ మనం చూస్తే రైట్ ఆన్సర్ ఏంటి? ఎస్టిమేట్స్ కమిటీలో ఉండరు. ఎందుకంటే ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఇది ఎక్స్క్లూజివ్ కమిటీ. ఓకే, సో ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ ప్రతి సభకి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది, రాజ్యసభకి అలాగే లోక్సభకి. మనకి ఈ ఎస్టిమేట్స్ కమిటీ ఏంటి అంటే, ఎస్టిమేట్స్ కమిటీ ఒకే ఒక కమిటీ, అది లోక్సభ పరిధిలో మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఈ ఎస్టిమేట్ కమిటీ యొక్క ప్రధానమైన పని ఏంటంటే, బడ్జెట్లో జరిగేటువంటి అంచనాలు ఏవైతే ఉంటాయో, బడ్జెట్లో ఉండేవి అంచనాలే కదా, ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఈ ఎస్టిమేషన్స్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే దీనిలో ఏదైనా ఎక్స్ట్రావేగెన్స్ అంటే అతిగా ఖర్చు చేసేటువంటి ఈ అంచనాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించినటువంటి రికమెండేషన్ చేసే కమిటీ ఏంటి? ఎస్టిమేట్స్ కమిటీ. కాబట్టి ఇది జనరల్గా మనం చూస్తే
ఈ రకమైనటువంటి ఫంక్షన్స్ రాజ్యసభకు ఉండవు. రాజ్యసభ అనేది ఇండైరెక్ట్గా ఎలక్ట్ అయినటువంటి హౌస్. ప్రజాధనానికి కస్టోడియన్ ఎవరు? లోక్సభ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఎస్టిమేట్స్ కమిటీలో ఎవరు ఉండాలి? లోక్సభ సభ్యులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే మనీ బిల్కి సంబంధించినటువంటి అంచనాల గురించి లేకపోతే బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాల గురించి క్వశ్చన్ వస్తుందో అక్కడ రాజ్యసభ యొక్క ప్రాతినిధ్యం అసలే ఉండదు. కాబట్టి ఎస్టిమేట్స్ కమిటీలో రాజ్యసభకి ప్రాతినిధ్యం ఉండదన్నమాట. దీనిలో 30 మంది మెంబర్స్ ఉంటారు. సో దీనికి చైర్మన్ కూడా రూలింగ్ పార్టీ నుంచి ఉంటారు కానీ అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు. అలాగే ఇది ఎస్టిమేట్స్ కమిటీ అనేది కేవలం లోక్సభకు మాత్రమే సంబంధించినటువంటి కమిటీ అనమాట. ఓకే, సో దీన్ని ఫస్ట్ టైం మనకి ఎప్పుడు చేశారంటే 1921లో. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. బాగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ ఇండియా ద సేమ్ పర్సన్ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్స్ అట్ ద సేమ్ టైం. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే ఒక గవర్నర్ని అపాయింట్ చేయడానికి వీలు లేదని చెప్తున్నాడు. మరి ఇది నిజమా? కాదు, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఎందుకంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1956లో ఈ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఒక గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కూడా గవర్నర్గా తన బాధ్యతల్ని నిర్వర్తించవచ్చు. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ జస్ట్ యాజ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియాలో, మన భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులను 2 కలిపి ఏమంటారంటే ఉన్నత న్యాయస్థానాలు అంటారు, హయ్యర్ జ్యుడిషియరీ అంటారు. ఈ హయ్యర్ జ్యుడిషియరీ ఏ లిస్ట్లో ఉంటుంది? యూనియన్ లిస్ట్లో మాత్రమే ఉంటుంది. సో యూనియన్ లిస్టులోకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి? ప్రెసిడెంట్ మాత్రమే నిర్వర్తించాలి. సో కాబట్టి గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అపాయింట్మెంట్స్ చేసేయడానికి అవకాశం లేదు. సో ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ఇన్కరెక్ట్. తర్వాత నో ప్రొసీజర్ హ్యాస్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఎ గవర్నర్ ఫ్రమ్ హిస్ పోస్ట్. సో ఖచ్చితంగా గవర్నర్ అనేవాడిని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే గవర్నర్ తన యొక్క పదవి బాధ్యతల్లో కేవలం ప్రెసిడెంట్కి ఇష్టమున్నంత టైం మాత్రమే, అంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెన్షియల్ ప్లెజర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో కాబట్టి రాజ్యాంగంలో ఎలాంటి ప్రొసీజర్ కూడా ఇవ్వడం లేదు. దే డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ ప్రొసీజర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది గవర్నర్. కాబట్టి ఇక్కడ ఏంటి రైట్ స్టేట్మెంట్? సి. మరి పోనీ ఇప్పుడు డీని చూద్దాం. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ యూటీ హ్యావింగ్ లెజిస్లేటివ్ సెటప్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ ద బేస్ ఆఫ్ ది మెజారిటీ సపోర్ట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాలకి రాజ్యాంగ అధిపతి ఎవరు? గవర్నర్. అదే కేంద్ర ప్రాంతాలకి రాజ్యాంగ అధిపతి ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ గవర్నర్ కాదు. ఓకే, కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ అ హెడ్. కాబట్టి డి ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫైనల్గా సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సేమ్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అ గవర్నర్ ఫర్ 2 or more స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి చాలా కాలం వరకు ఈసీఎల్ నరసింహన్ మనకి గవర్నర్గా వ్యవహరించారు. అలాగే జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 55th క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సిఏజీ యొక్క ఆఫీస్ సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, సిఏజీ ఎక్సర్సైజెస్ ఎక్స్చెకర్ కంట్రోల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పార్లమెంట్ వెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం గుర్తుంచుకోండి, సిఏజీ అనే ఆఫీసు మన ఇండియాలో ఉంది, అలాగే బ్రిటన్లో కూడా ఉంది. అయితే ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పినప్పటికీ కూడా సిఏజీ యొక్క కంట్రోలింగ్ ఫంక్షన్స్ ఇండియాలో లేవు. ఇండియాలో అంటే కంట్రోలింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ప్రభుత్వం తన వ్యయాన్ని చేసేటప్పుడు, ప్రభుత్వం ఒక ధనాన్ని వెచ్చించేటప్పుడు సిఏజీ యొక్క పర్మిషన్ తీసుకుంటే దాన్ని ఏమనాలి? ఎక్స్చెకర్ కంట్రోల్ అనాలి. ఓకే, ఎక్స్చెకర్ కంట్రోల్ ఏంటి? ప్రభుత్వం ఏ వ్యయాన్నైనా చేసినప్పుడు కానీ సిఏజీ యొక్క అనుమతి తీసుకునేటువంటి ప్రక్రియను ఏమంటాము? ఎక్స్చెకర్ కంట్రోల్ అంటాం. సో సిఏజీ అనేవాడు దానికి పర్మిషన్ అంటే అప్రూవల్ అథారిటీగా పనిచేస్తాడా అని అడుగుతున్నాడు. కానీ యాక్చువల్గా ఇండియాలో అలాంటి ప్రొవిజన్ ఏం లేదు. సిఏజీ యొక్క కంట్రోలింగ్ ఫంక్షన్స్ లేవు ఇప్పుడు. కేవలం తను ఆడిటర్ జనరల్ మాత్రమే. కానీ మనం సిఏజీగా మనం దాన్ని పిలుస్తున్నాం ఆ ఇన్స్టిట్యూషన్ని. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటిది? అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. Information from the CAG report can be used by the investigating agencies to press the charges against those who have violated the law while managing the public finances. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు? హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు సిఏజీ యొక్క రిపోర్ట్స్ మనం చూస్తే
సిఏజీ ఎవరికి సబ్మిట్ చేస్తాడు రిపోర్ట్స్ని? ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తాడు, అలాగే గవర్నర్స్ కూడా. ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? లోక్సభలో అండ్ రాజ్యసభలో దీన్ని ప్లేస్ చేస్తాడు, అలాగే గవర్నర్ కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే దానిలో కూడా హీ విల్ ప్లేస్ ద రిపోర్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆల్సో. అయితే ఇప్పుడు చూడండి, ఈ సిఏజీ సబ్మిట్ చేసేటువంటి రిపోర్ట్ని ఏమంటున్నాం? ఆడిట్ రిపోర్ట్ అంటున్నాం. ఈ ఆడిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధానమైన విశ్లేషణ ఏంటంటే, ప్రభుత్వం 2 రకాల ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని చూస్తుందన్నమాట సిఏజీ. ఒకటేమో ప్రభుత్వం తన వ్యయ పరిమితిలోనే వ్యయం చేసిందా లేదా. సపోజ్గా పార్లమెంట్ 100 రూపాయలు కేటాయించింది అనుకోండి, ఈ 100 రూపాయలు మాత్రమే ఈ గవర్నమెంట్ స్పెండ్ చేసిందా, లేకపోతే అంతకంటే ఎక్కువగా స్పెండ్ చేసిందా అనేది చూడడం. రెండవది అప్రోప్రియేట్ అథారిటీ, అంటే ఇప్పుడు ఏదైతే పర్పస్ కోసం దాన్ని అలొకేట్ చేస్తారో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేలాగా ఎక్స్పెండ్ చేస్తారా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగాకి 70,000 crores అలొకేట్ చేస్తే అది ఎంజీ నరేగాకి మాత్రమే అలొకేట్ చేస్తారా, లేకపోతే మిగతా వాటికి దాన్ని యూజ్ చేస్తారా. సో దాన్ని కూడా ఈ ఆడిట్ రిపోర్ట్లో ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోజిషన్ వల్ల వచ్చినటువంటి ఏవైతే అవుట్కమ్ ఉంటుందో దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒక బేసిస్గా యూజ్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ పద్ధతి ఎలా మనం 2 కేసుల్లో చూసాం, 2G స్పెక్ట్రమ్ స్కామ్లో, అలాగే కోల్ గేట్ స్కామ్లో కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఖచ్చితంగా రైట్. ఎందుకంటే సిఏజీ తన ఇచ్చినటువంటి రిపోర్ట్స్లలో ఏదైనా వ్యక్తి కానీ ఏదైనా వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలను ఎత్తి చూపితే ఆ లోపాల ఆధారంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ దానిపైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో మళ్ళీ తర్వాత సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. సిఏజీ రిపోర్ట్స్ ఆన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోగ్రామ్ బై ద మినిస్ట్రీస్ ఆర్ డిస్కస్డ్ బై ద పిఎస్సి, దట్ ఈస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఖచ్చితంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే సిఏజీ యొక్క రిపోర్ట్స్, అంటే ఈ అప్రోప్రియేషన్ ఆడిట్ రిపోర్ట్స్ అంటాం. సో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని విశ్లేషణ చేసేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? పిఎస్సికి ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. కాబట్టి ఈ పిఎస్సికి సంబంధించినటువంటి సిఏజీ ఒక ప్రధానమైన భూమికని పోషించడం జరుగుతుంది. సిఏజీని ఏమంటారంటే ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసఫర్ ఆఫ్ ది పిఎస్సి అంటారు. ఎందుకంటే పిఎస్సికి సంబంధించినటువంటి ఏదైనా సంక్లిష్టత ఎదురైనప్పుడు ఈ ఆడిట్ రిపోర్ట్స్లో ఏదైనా సంక్లిష్టత ఉన్నా కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఎవరు హెల్ప్ చేస్తారు? సిఏజీ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి 2 మరియు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. మరి 4వ స్టేట్మెంట్ చూద్దాం. While dealing with the audit and accounting of the government companies, CAG has certain judicial powers for prosecuting those who violate the law. యాక్చువల్గా సిఏజీకి ఈ జ్యుడిషియల్ పవర్స్ అసలే లేవు. ఓకేనా? సో ఇది ప్రధానమైన లోపంగా చెప్పుకోవచ్చు. అందుకోసమే కొన్ని సందర్భాల్లో సిఏజీకి ప్రభుత్వ వ్యవస్థలు అవసరమైనటువంటి సహాయ సహకారాన్ని అందించడంలో కూడా విఫలమవుతుంటాయి. ఎందుకంటే మీ యొక్క సంబంధించినటువంటి లోటుపాట్లు నేను ఎక్స్పోజ్ చేస్తా అంటే మీరు పర్మిషన్ ఇస్తారా? ఇది కూడా అలాంటిది అనమాట. సో కాబట్టి 55th క్వశ్చన్ సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 and 3 ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఏంటి? సి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఆల్సో సర్వ్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇచ్చాడు, ఎన్డీసీ. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రిలవెన్స్ లేదు, బట్ సపోజ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఫైనాన్స్ కమిషన్, నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ అండ్ నీతి ఆయోగ్. సో ఇక్కడ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు చూడండి. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి? టు ఎన్షూర్ ద ప్రాపర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సెంటర్ టు స్టేట్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకి సరైనటువంటి ఆర్థిక వనరులు, అంటే వాటి యొక్క ట్యాక్స్ రిసోర్సెస్లో ఎంత శాతం మనం స్టేట్స్కి ఇవ్వచ్చు అనేటువంటి దానిపైన ఫైనాన్స్ కమిషన్ తోడ్పడుతుందన్నమాట. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ప్రకారం ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఓకే, దాని చైర్పర్సన్ ఒక నిష్ణాతుల్ని, అంటే ఆర్థిక వ్యవహారాల్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో కానీ, లేకపోతే న్యాయ సంబంధించినటువంటి విషయాల్లో కానీ నిష్ణాతుల్ని చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది ఫెడరలిజం ఇన్ ద కంట్రీ. ఫిజికల్ ఫెడరలిజం అంటాం. ఓకే, ఆర్థిక సంబంధం విషయాల్లో ఒక సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించేటువంటి ఏజెన్సీ ఏదైనా ఉందంటే అదేంటి? ఫైనాన్స్ కమిషన్. సో నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ అండ్ నీతి ఆయోగ్, ఈ 3 ఏజెన్సీస్ కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ ద చైర్మన్ ఆఫ్ ది ఎన్డీసీ, నీతి ఆయోగ్ అండ్ నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ సెటప్ ఫర్ ఎవ్రీ 5 years, అంటే ప్రతి 5 సంవత్సరాలు కూడా ప్రెసిడెంట్ ఆర్టికల్ 280 ప్రకారం
తను నెలకొల్పడం జరుగుతుంది, ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి ఫైనాన్స్ కమిషన్ ఏంటి? 15th ఫైనాన్స్ కమిషన్. దాని చైర్పర్సన్ ఎవరు? ఎన్కే సింగ్ ఇస్ ద చైర్పర్సన్. అలాగే 7th క్వశ్చన్కి వద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి 57th క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇస్ 5 years అని అంటున్నాడు. బాగా జాగ్రత్తగా చూడండి. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ద చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అంటున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ 5 years అసలే కాదు, ఎందుకంటే మనకి ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి టర్మ్ అనేది లేదు. ఓకేనా, రైట్. సో ఎందుకంటే ఆర్టికల్ 75 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ హోల్డ్ ద ఆఫీస్ టిల్ దే ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అండ్ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లోక్సభ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే లోక్సభ విశ్వాసం ఉన్నంతవరకు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉంటాడు తప్ప తనకంటూ ఎలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెన్యూర్ అనేది రాజ్యాంగంలో లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి ఆన్సర్? సో 1 ఈజ్ ద ఇన్కరెక్ట్ థింగ్. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్ ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓత్ ఆఫ్ ఆఫీస్ని అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు? ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ప్రైమ్ మినిస్టర్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. సో ఇప్పుడు మిగిలిన రైట్ స్టేట్మెంట్ ఏంటి? సి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, సో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు? యూనియన్ గవర్నమెంట్కి ప్రధానమైనటువంటి స్పోక్స్ పర్సన్గా పనిచేస్తాడు. స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధిలా. ఓకే, సో ఆన్సర్ ఇస్ ద సి. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ద టర్మ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ద ప్రైమ్ మినిస్టర్ రిమైన్స్ ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ ద మెజారిటీ ఆఫ్ ది లోక్సభ అండ్ the president administer oath of the office and secrecy to the prime minister. So answer is C. తర్వాత 58th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. అంటే గవర్నర్ యొక్క కార్యనిర్వాహక అధికారాల గురించి మనం చూస్తే సో దీనిలో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. సో చూడండి 58th క్వశ్చన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూడండి. ఆల్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఫార్మల్లీ టేకెన్ హిజ్ నేమ్. ఓకే, so all the executive actions of the government of a state are they are taken on his name. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. బాగా జాగ్రత్తగా చూడండి. సో కాబట్టి గవర్నర్ పేరుపైనే రాష్ట్రాల వ్యవహారాలు జరుగుతుంటాయి. సో అలాగే హీ అపాయింట్స్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ అండ్ డిటర్మైన్స్ హిస్ రెమ్యునరేషన్. ఎస్, అడ్వకేట్ జనరల్ని కూడా అపాయింట్ చేసేది ఎవరు? మనకి గవర్నరే అపాయింట్ చేస్తారు. సో తన యొక్క రెమ్యునరేషన్ కానీ తన యొక్క టెన్యూర్ కానీ నిర్ణయించేది గవర్నరే. అలాగే చూడండి, హీ అపాయింట్స్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అండ్ డిటర్మైన్స్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ హిస్ సర్వీస్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, మరి 4th స్టేట్మెంట్ చూడండి. హీ కెన్ అపాయింట్ అండ్ రిమూవ్ ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ని అలాగే మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేసినప్పటికీ కూడా ఏదైనా మిస్బిహేవియర్ కానీ కరప్షన్ కానీ జరిగినట్టు ఏదైనా ఆరోపణలు వస్తే దాన్ని ఎవరు రిమూవ్ చేయాలి? వాళ్ళని సుప్రీంకోర్టు రిమూవ్ చేయాలి. సుప్రీంకోర్టు హ్యాస్ ద పవర్. సుప్రీంకోర్టు రిమూవ్ చేయడం అని కాదు, సుప్రీంకోర్టు హ్యాస్ టు కండక్ట్ ద ఎంక్వైరీ కండక్ట్ చేస్తుంది. సో తత్ఫలితంగా వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓన్లీ 4 ఈజ్ ద రైట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ గవర్నర్ అపాయింట్స్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ వాళ్ళని రిమూవ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తాడు, నాట్ బై ద గవర్నర్. అలాగే 59th క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లోక్ అదాలత్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ బిలో ఆర్ కరెక్ట్. ఇందులో రైట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది? లోక్ అదాలత్కి సంబంధించింది. ఇప్పుడు చూడండి 59th క్వశ్చన్లో ఉన్న స్టేట్మెంట్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ స్టాట్యుటరీ స్టేటస్ అండర్ ద లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. ఓకే, అలాగే ఈ లోక్ అదాలత్ కెన్ బి ఆర్గనైజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్స్. అండ్ సి చూడండి, ఎవ్రీ అవార్డ్ మేడ్ బై లోక్ అదాలత్ ఈజ్ బైండింగ్ అండ్ ఫైనల్ ఆన్ ఆల్ ద పార్టీస్ ఆఫ్ ది డిస్ప్యూట్. ఇక్కడ మనం చూస్తే ఈ లోక్ అదాలత్ని ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని ఏమంటారంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ అని అంటారు. ఈ లోక్ అదాలత్ అనేది మెయిన్ స్ట్రీమ్ జ్యుడిషియరీస్ కంటే కొద్దిగా వేరుగా పనిచేస్తుంది అనమాట. మెయిన్ స్ట్రీమ్ జ్యుడిషియరీ అంటే లోకల్ కోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అవి ప్రొసీజరల్ లాస్ అంటే కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు యొక్క వ్యవహారాలని రెగ్యులేట్ చేస్తూ కొన్ని చట్టాలు ఉంటాయన్నమాట. అవి ఏంటి? సిఆర్పిసి కానీ అలాగే సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి చట్టాల ఆధారంగా అవి పనిచేస్తాయి.
అలాగే వీటిలో ఉన్నటువంటి మెకానిజం అంతా కూడా అడ్వకేట్ సెంట్రిక్గా ఉంటుంది. కేవలం అడ్వకేట్ ద్వారా మాత్రమే వివాదాలు పరిష్కరించుకునే విధంగా ఉంటాయి. కానీ లోక్ అదాలత్లో ప్రజలు అంటే ఆ ఇష్యూలో, ఆ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పార్టీలు ఇన్ఫార్మల్గా మాట్లాడుకుని చర్చించుకొని మన పంచాయతీ వ్యవస్థలో ఎలా అయితే విలేజెస్లో సమస్యలను ఎలా అయితే పరిష్కరించుకుంటారో అదే రకమైనటువంటి వ్యవస్థ, అదే రకమైనటువంటి ప్రొసీజర్ని మనం ఈ లోక్ అదాలత్లో కూడా ఫాలో అవుతాం అన్నమాట. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఏంటి? 59th క్వశ్చన్లో ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987 ప్రకారమే ఈ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోక్ అదాలత్ కెన్ బి ఆర్గనైజ్డ్ బై సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే సుప్రీంకోర్టులో మరియు హైకోర్టులో మనకి లీగల్ సర్వీస్ కమిటీస్ ఉంటాయన్నమాట. ఈ కమిటీస్ ఏం చేస్తాయంటే ఇవి ఈ లోక్ అదాలత్ని ఆర్గనైజ్ చేయడంలో తోడ్పడతాయి. అలాగే ఎవ్రీ అవార్డ్ మేడ్ బై ద లోక్ అదాలత్ ఈజ్ బైండింగ్. ఎందుకంటే దేర్ షుడ్ బి అన్ ఎండ్ ఫర్ ద లిటిగేషన్. ఈ లిటిగేషన్ని కొనసాగిస్తూ వెళ్తే సమాజంలో శాంతి సమరస్యాలు ఉండవు. ఏదో ఒక దశలో ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి లోక్ అదాలత్ ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉంటుందో దాన్ని బైండింగ్ అని చెప్తాం. సో కాబట్టి మనకి రైట్ ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో ఇది ఎక్స్ప్లెనేషన్. సో లోక్ అదాలత్ని లీగల్ సర్వీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసాం. సో అలాగే లీగల్ సర్వీస్ అథారిటీ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, సుప్రీంకోర్టు లెవెల్లో ఉంటుంది. మనకి లీగల్ సర్వీస్ కమిటీ అంటాం హైకోర్టులో, అలాగే సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అంటాం. సో అవి ఏం చేస్తాయంటే లోక్ అదాలత్ని సరైన పీరియాడిసిటీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఏంటి? 3 కూడా రైట్ స్టేట్మెంట్సే. ఓకే, రైట్. 60th క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ డస్ ద గవర్నర్స్ రిజర్వేషన్ ఆఫ్ ఎ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ బికమ్స్ ఆబ్లిగేటరీ. అంటే గవర్నర్ చాలా సందర్భాల్లో జనరల్గా అసెంట్ ఇస్తాడు, అంగీకారం ఇస్తాడు. ఎందుకంటే ఏ చట్టమైనా పాస్ అవ్వాలంటే రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అవ్వాలి. అలాగే ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే దాంట్లో కూడా పాస్ అవ్వాలి. తిరిగి ఎవరికి చేరుతుంది బిల్లు? గవర్నర్కి చేరుతుంది. గవర్నర్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే గవర్నర్ ఏంటి? హీఈస్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అట్ ద స్టేట్ లెవెల్. ఆ కెపాసిటీలో తనకి ప్రొటెక్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది, ప్రిజర్వ్ చేసేటువంటి అధికారం ఉంటుంది రాజ్యాంగాన్ని. ఓకే, అండ్ డిఫెండ్ చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. అంటే రాజ్యాంగం అనుసారంగా పరిపాలన కొనసాగుతుందా లేదా అనేటువంటి పర్యవేక్షణ అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. సో చట్టసభలో చేసినటువంటి చట్టం అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఉండనప్పుడు ఏం చేయొచ్చు? ఈ గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయొచ్చు. ప్రెసిడెంట్ యొక్క అంగీకారం కోసం దాన్ని పంపించవచ్చు అనమాట. అయితే కొన్ని సందర్భాల్లో గవర్నర్ ఖచ్చితంగా పంపాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా పంపాల్సినటువంటి అవసరం లేని కూడా ఉంటాయి. ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రిషన్. అంటే గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలపైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో కాబట్టి దీని సందర్భంలో గవర్నర్కి తప్పనిసరిగా ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు, సో ఇక్కడ మనం రైట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఏ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రాల హైకోర్టుకు సంబంధించినటువంటి పవర్స్ని ఎండేంజర్ చేసేటువంటి పొజిషన్లో ఏదైనా బిల్లు ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా గవర్నర్ ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. మరి మిగతా ఎందుకు రైట్ స్టేట్మెంట్ కావంటే వీటి విషయాల్లో కూడా గవర్నర్కి రిజర్వ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. కానీ వీటికి సంబంధించిన విషయంలో గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారాల మేరకు, తన యొక్క వ్యక్తిగత విచక్షణ మేరకి తను ప్రెసిడెంట్కి రిఫర్ చేసేటువంటి అధికారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో గవర్నర్ ఏదైనా బిల్కి సంబంధించినటువంటి విషయంలో తిరస్కరించవచ్చు, తిప్పి పంపించవచ్చు, లేకపోతే ప్రెసిడెంట్కైనా దాన్ని రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ విషయాలలో గవర్నర్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం హైకోర్టు యొక్క పవర్స్ని థ్రెటన్ చేసినప్పుడు మాత్రమే ఏదైనా బిల్ అలాంటి విషయంలో మాత్రమే రిజర్వ్ చేయాలి. ఈ విషయాలలో ముఖ్యంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కానీ, లేకపోతే డిపిఎస్పికి వ్యతిరేకంగా కానీ, ఆదేశిక సూత్రాలకి, అలాగే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కానీ, జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అలాగే కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే భూమికి సంబంధించినటువంటి కేసెస్లో కానీ, ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణకు సంబంధించినటువంటి కేసుల్లో కానీ ఖచ్చితంగా రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే 61st క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్. అంటే 6వ షెడ్యూల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఇక్కడ మనకి ఇచ్చాడనమాట. ఇక్కడ స్టేట్మెంట్స్ మనం చూస్తే 6th షెడ్యూల్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ 4 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర. ఇక్కడ ఏంటి? మణిపూర్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఏంటి? మిజోరాం. సో ఇక్కడ ఏ అనేది రైట్ స్టేట్మెంటా? కాదు, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే there are 12 autonomous districts councils constituted in the tribal areas in the state so far. సో ఇక్కడ 12 కాదు, కేవలం
10 అటానమస్ కౌన్సిల్స్ మాత్రమే మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది, కాబట్టి బి కూడా ఇన్కరెక్ట్. సో కరెంట్లీ ఫైనాన్షియల్ డివల్యూషన్ టు దీస్ కౌన్సిల్స్ ఈస్ డన్ ఆన్ ద బేస్ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. సో ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా మనకి చూస్తే 125th రాజ్యాంగ సవరణ బిల్లు మనం కన్సిడర్ చేస్తున్నాం, ఇది ఇంకా ఎనాక్ట్ అవ్వలేదు. సో దాని ప్రకారం ఫైనాన్స్ కమిషన్ మాత్రమే రికమెండేషన్స్ ఇవ్వాలి, కానీ దీనికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఇంకా రాలేదు, ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగలేదు కాబట్టి. సో కాబట్టి డి అనేది రైట్ స్టేట్మెంటా? ఎస్, డి ఈజ్ ద రైట్ ఆప్షన్, ఎందుకంటే ఈ 3 ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్ కాబట్టి. సో ఈ రకంగా మనం ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో ఆన్సర్ ఈజ్ ద డి. సో నన్ ఆఫ్ ది అబోవ్. అలాగే 62nd క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఎలెక్టర్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆఫ్ ద స్టేట్? సో రాష్ట్రాల్లో ఉన్న ఎగువ సభను ఏమనొచ్చు? స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనొచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మరి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎవరు ఎన్నుకుంటారు అనేటువంటి క్వశ్చన్ చూస్తే, సో రాష్ట్రాలలో ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ముఖ్యంగా మెంబర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్, అలాగే మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ బోర్డ్స్, అలాగే ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇచ్చాడు, అలాగే ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ద స్టేట్ ఇచ్చాడు, అలాగే ఎంపీస్ ఫ్రమ్ ద స్టేట్ ఇచ్చాడు. సో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగువ సభలో ఈ ఎంపీస్కి ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు. ఓకే, కాబట్టి 5th ఆప్షన్ ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, సో ఎక్కడైతే 5th ఆప్షన్ ఉంటుందో అది ఇన్కరెక్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ప్రైమరీ స్కూల్ టీచర్స్, యాక్చువల్గా మనకి స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే ఎన్ని సంవత్సరాల స్టాండింగ్ ఉండాలి స్కూల్ అసిస్టెంట్గా? 3 ఇయర్స్గా. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ 3rd స్టేట్మెంట్ ఉంటుందో దాన్ని కూడా మనం కంఫర్టబుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రైట్ ఆప్షన్ ఏంటి? బి ఈజ్ ద రైట్ ఆప్షన్, ఎందుకంటే మెంబర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్, అలాగే మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ బోర్డ్స్, అలాగే ఎమ్మెల్యేస్ ఆఫ్ ద స్టేట్స్. సో ఇది రైట్ ఆప్షన్ అనమాట. చూడండి, ఇక్కడ ఎమ్మెల్సీస్ ఆర్ చూజన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సో ఎమ్మెల్సీస్ని చూజ్ చేసుకునే విధానం ఏంటి? 1/3 ఏమో లోకల్ బాడీస్ నుంచి వస్తారు, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ అనుకుంటారు ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నేను మెంబర్స్నైనా కానీ. అలాగే ఇంకొక 1/3 ఏమో మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే రాష్ట్రాల శాసనసభలు ఎన్నుకుంటాయి. అలాగే 1/6 మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు, నామినేట్ చేస్తారు, ఎవరికైతే కొన్ని వ్యవహారాల్లో నాలెడ్జ్ ఉంటుందో. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, కోఆపరేటివ్ మూమెంట్లో కానీ, సోషల్ సర్వీస్లో కానీ, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో తనకి వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టి సో నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే 1/12 మెంబర్స్ని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకుంటారు, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి. సో వీళ్ళకి కనీసం 3 years స్టాండింగ్ ఉండాలి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. అలాగే 1/12 వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు సెకండరీ స్కూల్స్ కంటే తక్కువగా ఉండొద్దు, ఇంక్లూడింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. సో వీళ్ళందరికీ కూడా 1/12 మెంబర్స్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకు అర్థమైంది కదండి. సో రైట్ ఆన్సర్ ఏంటి? బి ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ కమిటీ టు డిమాండ్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఫర్ ద పంచాయత్స్? అంటే పంచాయతీ వ్యవస్థకి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఉండాలి అని చెప్పినటువంటి కమిషన్ ఏంది అంటే ఇట్ ఈస్ అ బల్వంతరాయ్ మెహతా కమిటీ. సో ఎందుకంటే బల్వంతరాయ్ మెహతా కమిటీని 1957లో మనం అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా విఫలం చెందింది, ఎందుకంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది లేకుండే. సో ఎందుకంటే సామాజికంగా ఆ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏ స్కీమ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఆ విషయాన్ని గమనించినటువంటి నెహ్రూ ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేసి దీనికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఇవ్వమని సూచించడం జరిగింది. తద్వారా సో మనకి ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ డిఫైన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది మున్సిపాలిటీస్? సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో రైట్ ఆన్సర్ ఇస్ దట్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఆర్టికల్ 243Q. ఓకే, సో ఎందుకంటే 243Q ఏం చెప్తుంది? నగర పంచాయతీ గురించి చెప్తుంది, మున్సిపల్ కౌన్సిల్ గురించి చెప్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ గురించి చెప్తుంది. అసలు మున్సిపాలిటీస్ని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలనేది ఆర్టికల్ 243Q చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 65. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఫెడరల్? సో దీనిలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫెడరల్గా మనం ఈజీగా గుర్తుపట్టగలిగినటువంటి ప్రొవిజన్ ఏంటి? సో యాక్చువల్గా మనం ఈజీగా గుర్తుపట్టచ్చు, ఎందుకంటే అఫ్కోర్స్ రిటర్న్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఒక రకంగా ఫెడరల్ ఫీచర్ అని చెప్పొచ్చు. కానీ
మనం మిగతా ఫీచర్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం దాన్ని రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని గుర్తుపెట్టాలి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఫెడరలిజం అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫంక్షన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యన ఏదైతే అధికారాల విభజన ఏదైతే ఉంటుందో దాన్ని సమాఖ్య వ్యవస్థ అంటాం. సో కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనేది ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. సో ఇది ఉన్నప్పుడు మనం మిగతా వాటిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మిగతా అన్నీ కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్స్. యాక్చువల్గా ఇండిపెండెంట్ జ్యుడిషియరీని కూడా ఫెడరల్ ఫీచర్కి ఒక గుర్తుగా మనం చేస్తాం. ఇట్ ఆల్సో ఇండికేట్స్ ఇండియా ఇస్ ఫెడరల్. బట్ ఇక్కడ డి ఆప్షన్ ముందట ఇవన్నీ కూడా ఇన్కరెక్ట్ అవుతాయి. సో రైట్ ఆన్సర్ ఏంటి? డి. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్స్ ద మైండ్ అండ్ ఐడియల్స్ ఆఫ్ ది ఫ్రేమర్స్? సో కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ యొక్క ఆలోచన రాజ్యాంగం గురించి ఏముంది? ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైనా అంబిగ్యూయస్ థింగ్స్ ఏవైనా ఉంటే, అంటే క్లారిటీ లేనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని దేని ద్వారా మనం రిజాల్వ్ చేయాలి? ప్రియాంబుల్ ద్వారా రిజాల్వ్ చేయాలి. ఓకేనా? మనకి క్లియర్గా చెప్పారు, బెరుబారి కేసులో క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టు. ఏమని చెప్పిందంటే రాజ్యాంగంలో ఏవైనా ప్రొవిజన్స్లో స్పష్టత లోపిస్తే ఖచ్చితంగా వీ కెన్ గెట్ క్లారిఫైడ్ దోస్ ఆస్పెక్ట్స్ యూజింగ్ ద వాల్యూస్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మిగతా అన్నీ కూడా ఇన్కరెక్ట్. ఓకే, రైట్. సో ద ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ప్రీఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి ఒక ముందు మాట లాంటిది అనమాట. ఓకే, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి తత్వాన్ని అలాగే ఫండమెంటల్ వాల్యూస్ని, ప్రాథమిక విలువల్ని గురించి కూడా చెప్పేది ఏంటిది? ప్రియాంబుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్స్ were described by the Dr. B.R. Ambedkar as the heart and soul of the constitution? సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అంటే అంబేద్కర్ ద్వారా ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పేసి ఏ ఆర్టికల్ని తను డిస్క్రైబ్ చేశారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి చెప్పండి ఆన్సర్ డైరెక్ట్లీ? డి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీన్ని ఏ ఆర్టికల్ కింద పొందుపరిచారు? ఆర్టికల్ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఆర్టికల్ 32 లేకపోతే అసలు ఫండమెంటల్ రైట్స్కి ఎలాంటి విలువ అనేది ఉండదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటిది? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కాదు, అలాగే రైట్ టు ప్రాపర్టీ కూడా కాదు, అలాగే రైట్ టు ఈక్వాలిటీ కూడా కాదు. సో అంబేద్కర్ సెడ్ ఆర్టికల్ 32 is the heart and soul of the constitution. Rights given through it will always be exercised in Supreme Court unless any amendment has been made in the constitution. So the answer ఏంటి? D is the right answer. 68. Which of the following are envisaged by right against exploitation in the Constitution of India? అంటే దోపిడీకి వ్యతిరేకంగా ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, ఇది ఆర్టికల్ 23 ప్రకారం కరెక్ట్. అలాగే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఇది ఆర్టికల్ 17లో ఉంది. ఓకే, అంటే అస్పృశ్యత నిర్మూలన అనమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, ఇది ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 రూపంలో ఉంది. అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్, ఇది ఆర్టికల్ 24లో ఉంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ కానీ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అంటే మైనారిటీల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి ప్రొవిజన్స్ కూడా ఈ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కిందకి రావు. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో రైట్ అండ్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ ఎన్స్ట్రైన్డ్ అండర్ ఆర్టికల్ 23 and 24 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ లేబర్, అంటే నిర్బంధ కార్మిక వ్యవస్థ, అలాగే బాండెడ్ లేబర్, అలాగే మహిళల యొక్క లేకపోతే మనుషుల యొక్క అక్రమ రవాణా, ఇవన్నీ కూడా ఆర్టికల్ 23 కిందకి వస్తాయి. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిరోధించేటువంటి ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 24. తర్వాత 69th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓకే, సో యూటీ యొక్క జ్యూరిస్డిక్షన్, అలాగే హైకోర్టు. యూటీస్కి సపరేట్ హైకోర్ట్స్ లేవు యాక్చువల్గా, ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలాగే ఢిల్లీ. మిగతా వాటికి ఎవరికి కూడా సపరేట్ హైకోర్ట్స్ లేవు. అవి దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క హైకోర్టు యొక్క పరిధిలోకి వెళ్తాయి అన్నమాట. సో ఇందులో వాట్ ఈస్ దట్ హీఈస్ ఆస్కింగ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ చెన్నై యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉందని అడుగుతున్నాడు. ఇది కరెక్టా? ఇన్కరెక్ట్. ఎందుకంటే అండమాన్ నికోబార్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది కలకత్తా హైకోర్టు కిందకి వస్తుంది. అలాగే చూడండి, పుదుచ్చేరి యొక్క జ్యూరిస్డిక్షన్ దేని కింద ఉంటుంది? మద్రాస్ కింద ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. అలాగే లక్షద్వీప్ చెన్నై హైకోర్టు, లక్షద్వీప్ యొక్క జ్యూరిస్డిక్షన్ దేని పరిధిలో ఉంటుంది?
కేరళ హైకోర్టు కింద ఉంటుంది. సో కాబట్టి సి ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఇక్కడ మిగిలిన స్టేట్మెంట్ ఏంటి, డవన్ అండ్ డయ్యో. సో ఇది ముంబై హైకోర్టు యొక్క పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం ఇందాక చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. 70th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రైట్ టు రెప్యుటేషన్ టు బి ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం, అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఓకే, సో దీని గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 21. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ పరిధిలోకి వచ్చేటువంటి తీర్పు ఏంటి అని అడుగుతున్నాడు. సో దేనికి సంబంధించింది, రైట్ టు రెప్యుటేషన్ అనేది ఏ కేసులో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఏ కేసు అది, సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. ఇది 2016లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే కేసు పుట్టస్వామి కేసు రైట్ టు ప్రైవసీ, జోసెఫ్ షైన్ కేసు వచ్చేసి మనకి ఇది అడల్టరీకి సంబంధించినటువంటి కేసు, వివాహితర సంబంధాలకు సంబంధించింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసు వచ్చేసి సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ. సో ఇది ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి కేసు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్.